పంచాయతీగా మేము తీర్చిదిద్దుతామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గ్రామసభ తీర్మానాలు చదివి వినిపించడం జరుగుతుంది. వాటి యొక్క తీర్మానం కూడా జరుగుతుంది. మనము ఈరోజు ఈ గ్రామసభ ద్వారా మనకు గ్రామ పంచాయతీకి అవసరమైనటువంటి ఈ జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ నిధులు సమకూర్చుకొని మనము కొన్ని ఏ వర్క్ చేపడతామో నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా దీనికి ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ తీర్మానం వచ్చేసి మన మైసూరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు 25 రకాల పనులను మేము గుర్తించడం జరిగింది. మనము అందులో 78 లక్షల రూపాయలతో మొత్తం 42 పనులను ఈ గ్రామసభ ద్వారా చేపట్టడానికి మేము ఆమోదం కోరుతున్నాం. మీరందరూ ఆమోదం అంటే ఒకసారి చేతులు పైకెత్తాలి. తర్వాత మనకు గృహ అవసరాలకు సంబంధించి నేను తీర్మానం చదివిన తర్వాత మీ అందరికీ ఆమోదం అయితే చప్పట్ల ద్వారా మీ యొక్క ఆమోదాన్ని తెలియజేయండి దయచేసి. తర్వాత మైసూరుపల్లి గ్రామ పంచాయతీలోని అవసరమైన టాయిలెట్స్ ఎవరికైనా ఇంకా అవసరమైతే స్వచ్ఛ భారత్ నిధుల నుండి మంజూరు చేసుకునేందుకు మేము ఈ గ్రామసభ ద్వారా ఆమోదం కోరుతున్నాము. మూడో తీర్మానంగా మా గ్రామ పంచాయతీ నందు 100% వీధి దీపాలు అంటే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసుకునేదానికి గ్రామసభ ఆమోదం కోరుతున్నాం. తర్వాత మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా మైసూరుపల్లిలో నీటి సమస్య అనేది లేకుండా సమృద్ధిగా నీళ్లు ఉన్న గ్రామ పంచాయతీగా మనం ఆరో ప్లాంట్ ద్వారా చేసుకుంటామని చెప్పి మేము ఆమోదం కోరుతున్నాము. అదేవిధంగా మా మైసూరుపల్లి గ్రామ పంచాయతీని పరిశుభ్రమైన హరిత గ్రామ పంచాయతీగా మార్చుటకు గ్రామసభ ఆమోదం కోరుచున్నాము. తర్వాత మైసూరుపల్లి గ్రామ పంచాయతీని సమృద్ధి మౌలిక సదుపాయాలు కలిగిన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుట కొరకు మీ ఆమోదం కోరుచున్నాము. తర్వాత మన గ్రామ పంచాయతీ రోడ్లకు సంబంధించి మన గ్రామ పంచాయతీల్లో అక్కడక్కడ మిగిలిపోయిన చోట్ల 22 రకాల సిమెంట్ రోడ్లను 3 కిలోమీటర్ల పొడవు నిర్మించుకున్నటకు మేము ఈ గ్రామసభ ద్వారా మీ ఆమోదం కోరుచున్నాము. అదేవిధంగా మైసూరుపల్లి పంచాయతీలో ఎక్కువగా ఉన్న వ్యవసాయ రైతులు అరటి, బొప్పాయి మరియు మామిడి పండుతాయి కాబట్టి వాటిని నిల్వ చేసుకుని మనం మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ నిర్మించుటకు మన జిల్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా మన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి మీ ఆమోదం కోరుచున్నాము. అదేవిధంగా మన మైసూరుపల్లి మరియు శాంతినగర్ మన 2 గ్రామాలకి గ్రామ చివరన ఆనుకుని ఉన్న గుంజన ఏరు వెళ్తా ఉంది. ఆ గుంజన ఏరు వెళ్ళినప్పుడు ప్రమాదం లేకుండా రక్షిత మంచినీటి కూడా ప్రొటెక్షన్ వాళ్ళు మనం నిర్మించుకోవడానికి మీ గ్రామసభ ఆమోదం మేము కోరుచున్నాం. తర్వాత మన శ్రీయుత ఇందాక మనం చెప్పుకున్నాము, మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు మన మైసూరుపల్లి సందర్శించినప్పుడు ఒక వారం రోజుల క్రితము మనకు శాంతినగర్ నందు ఒక డ్రింకింగ్ వాటర్ ఆరో ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ ను మంజూరుకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం నిర్మించుకోవడానికి మన గ్రామసభ ద్వారా ఆమోదం కోరుచున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మనకు ఈ అరటి, బొప్పాయి, మామిడి పంటలు మనం పండించేటప్పుడు ఈ అరటి అనేది మనకి ఇక్కడ రబీ పంటగా ఉన్నది. దానివల్ల మనకి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి గాలి, వాన, తుఫాన్లు వచ్చినప్పుడు ఈ అరటి పంట పడిపోవడం జరుగుతుంది. దాని డ్యామేజ్ మన పంట నష్ట పరిహారం అనేది ఇన్సూరెన్స్ తక్కువగా ఈ రబీ పంట కావడం వల్ల తక్కువగా వస్తుంది. అలా కాకుండా ఈ అరటి పంటను ఖరీఫ్ పంటగా మార్చడానికి దాని ద్వారా మనకు ఎక్కువ పంట నష్టం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అరటి పంటను కూడా ఖరీఫ్ పంటగా మార్చడానికి మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి మన గ్రామసభ ఆమోదం కోరుచున్నాము. అదేవిధంగా మన దగ్గర పండ్ల తోటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఒక పల్ప్ ఇండస్ట్రీని అంటే ఒక జ్యూస్ ఫ్యాక్టరీ లాంటి దాన్ని నిర్మించుకోవడానికి ఈ గ్రామసభ ద్వారా మేము ఆమోదం కోరుచున్నాము. తర్వాత ఇందాక మన సర్పంచ్ గారు చెప్పినట్లు మన మైసూరుపల్లి గ్రామ పంచాయతీలోని మన బండల ప్రాథమిక పాఠశాలకు చిన్నపిల్లలకి ఆట స్థలం లేదు కాబట్టి ఆ ఆట స్థలానికి స్థలం కేటాయించవలసిందిగా మరియు ఆ ఆట స్థలాన్ని డెవలప్ చేసి మనకు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ మరియు పీడీ డ్వామా అంటే మన ఎంజీఎన్ఆర్ఎస్ పద సంచాలకులు వారి ద్వారా గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపడం కొరకు మనం గ్రామసభ ద్వారా ఆమోదం కోరుచున్నాము.
అదేవిధంగా మైసూరుపల్లి నందు రామాలయం దేవస్థానాన్ని నిర్మించడానికి గాను దేవాదాయ శాఖ వారికి ఈ గ్రామ సభ ద్వారా మేము ఆమోదం కోరుచున్నాము. అదేవిధంగా మైసూరుపల్లి నందు ఒక విలేజ్ హెల్త్ క్లినిక్, అంటే ఆరోగ్యపరంగా మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి, తిరుపతికో కడపకో వెళ్ళాల్సింది కాబట్టి మనకి ఇక్కడే ఒక విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయాలని ఈ గ్రామ సభ ద్వారా మేము ఒక ఆమోదం కోరుచున్నాము. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మన రైతులంతా కూడా హార్టికల్చర్నే కాకుండా, అంటే పండ్ల తోటలే కాకుండా అగ్రికల్చర్ వైపు కూడా అడుగులు వేసేలా చిరుధాన్యాలను పండించే విధంగా ఆ చిరుధాన్యాల పంటలు పండించుకోవాలి, వాటి ఆవశ్యకత ఎలా ఉందని తెలుసుకునే విధంగా చర్చలను, వాటికి సంబంధించిన చర్యలను మన వ్యవసాయ శాఖ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఈ గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చి వారి ద్వారా కూడా మనము ఈ అగ్రికల్చర్ డెవలప్ చేసుకోవడానికి మన గ్రామ సభ ఆమోదం అనేది కోరుచున్నాము. అదేవిధంగా సార్, మేము మీకు ఒక మాట ఇస్తున్నాం సార్. ఈ గ్రామ సభ ముఖ్యంగా మా మైసూరుపల్లి గ్రామ పంచాయతీలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది లేకుండా ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా మేము తీర్చిదిద్దామని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మా మైసూరుపల్లిలో యూత్ ఎక్కువ సార్. ఈ యువతకు అందరూ కూడా మత్తు పదార్థాలకు బానిస కాకుండా డ్రగ్స్